హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను పన్నీర్ బిర్యానీ చేశాను. సో ఎలా చేశానో ప్రాసెస్ అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకే. బిర్యానీ కోసం అయితే నేను ఫస్ట్ ఒక 1/2 kg పన్నీర్ అయితే తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ అయితే పీసెస్గా కట్ చేశాను. కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టి తీయగానే. సో కాసేపు అయితే అలాగే బయట పెట్టి కట్ చేస్తే సాఫ్ట్గా కట్ చేయడానికి అయితే వస్తుంది కదా. చూడండి, పీస్ మొత్తం అయితే పన్నీర్ కట్ చేసి పెట్టాను. వీటిని ఫస్ట్ అయితే నేను డీప్ ఫ్రై చేశానండి. ఎందుకంటే అలాగే కొంచెం పాలుగా అనిపిస్తుంది అనమాట అలాగే చేస్తే. సో అందరికీ నచ్చదు, అందుకోసమని అందులో కొంచెం పసుపు, మిర్చి పౌడర్, ఇంకా సాల్ట్ అయితే వేసి కలిపేసి డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే కొంచెం క్రిప్సీగా కూడా అనిపిస్తుంటాయి తింటుంటే. లైట్గా అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టాలన్నమాట. సో పక్కన వచ్చేసి నేను ఆనియన్స్ అయితే పెద్ద సైజు ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై కోసం కట్ చేసి పెట్టాలి. చూడండి, ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేశాను. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీగా అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి అదే ఆయిల్లో మనం పన్నీర్ కలిపి పెట్టుకున్నాం కదా, అవి అయితే ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసి పక్కకు పెట్టాను అనమాట. చూడండి, ఆయిల్లో అయితే ఫ్రై చేశాను. మంచి గోల్డెన్ బ్రౌన్లో కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏ బౌల్ అయితే బిర్యానీ చేస్తామో అదైతే రెడీగా పెట్టేసి, నేనైతే ఫిష్ బౌల్ తీసుకున్నాను, వెడల్పుగా ఉంటుంది కాబట్టి. సో అందులో వచ్చేసి ఇప్పుడు పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఇంకా కొంచెం మిర్చి పౌడర్, సరిపడా సాల్ట్, హోల్ గరం మసాలా అయితే వేసాను. ఇంకా ధనియా పౌడర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కొంచెం తక్కువ వేసానండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. పన్నీర్ బిర్యానీ చాలా టేస్ట్గానే ఉంటుంది కదండి. కొంచెం పసుపు వేసానండి, ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడు పసుపు కలిపాను కదా. ఇది వచ్చేసి 1/2 kg పన్నీర్ తీసుకున్నాను. ఇంకా ఒక 3.5 గ్లాస్ అయితే బియ్యం నానబెట్టి పెట్టాను, బాస్మతి రైస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెరుగు వేసాను, ఇంకొక లెమన్. ఇదంతా బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టాను. ఇంకా టమాటో అయితే వేయలేదండి నేను. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి అందులో అయితే కలిపాను. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే, సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను సైడ్కి అయితే రైస్ పెట్టేశానండి ఆల్రెడీ. అందులో హోల్ గరం మసాలా, కొంచెం ఆయిల్, రైస్ అయితే వేసి వేడైతే అవుతుంది.
దీంట్లో కొంచెం కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కలిపాలి. చూడండి మంచిగా మిక్స్ చేసి అయితే పెట్టాలి. ఇప్పుడు రైస్ అయితే పక్కన 80% వరకు అయితే ఉడికించాం కదండి. ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఉంది కదండి, అదైతే కలపాలి. ఫస్ట్ నుంచి నేనైతే ఆయిల్ వేయలేదు కదా, సో అది కలిపాను అనమాట. ఇప్పుడు రైస్ అయితే పక్కన ఉడికేసింది. సో దీని మీద రైస్ అయితే ఒక లేయర్ అయితే వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ సరిపోతుందండి. పన్నీర్ బిర్యానీకి త్వరగానే అవుతుంది. 10 to 15 మినిట్స్లో అయితే మంచిగా అవుతుంది. మళ్ళీ మీద కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసి ఆనియన్స్ అయితే వేసేసాను. ఆయిల్ కూడా అయితే వేసాను అనమాట. చాలా ఈజీగానే అవుతుందండి బిర్యానీ అంటే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే, మిగిలిన ఆయిల్ అయితే మొత్తం వేసేసాను పైన. ఇంకా అంతే అండి, చాలా ఈజీగా అయితే పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఒక 10 నిమిషాల్లో అయితే దింపేసానండి. ఇంకా టేస్టీగా పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయింది. ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయలేదండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.